పాము కుయుక్తి అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం. అనగనగా ఒక పచ్చని పొలంలో ఒక మంచి మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా పెద్దది, తీయని పండ్లను ఇచ్చేది. ఆ చెట్టు కింద ఎప్పుడు ఒక ఆవు విశ్రాంతి తీసుకునేది. అవి రెండు చాలా మంచి స్నేహితులు. మామిడి చెట్టు ఆవుతో ఇలా అంది, మిత్రమా, నువ్వు నా నీడలో విశ్రాంతి తీసుకుంటావు, నేను చాలా సంతోషిస్తాను. నీవు ఇక్కడ ఉండడం వల్ల నా వేర్లకు నువ్వు విసర్జించే ఎరువు ద్వారా నా వేర్లు బలపడి నేను గాలికి పడిపోకుండా ఉంటాను. ఆవు మామిడి చెట్టుతో ఇలా అంది, మిత్రమా, నీ నీడ నాకు ఎండ నుండి రక్షణ ఇస్తుంది, నీ పండ్లు నాకు ఆహారాన్ని ఇస్తాయి. అంతేకాదు, నేను ఇక్కడ మేయడం వల్ల చుట్టూ ఉన్న గడ్డిని శుభ్రంగా ఉంచుతాను. నువ్వు ఆరోగ్యంగా పెరగడానికి అది సహాయపడుతుంది చెప్పింది. ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. అలా వారి స్నేహం బలపడింది. ఒకరోజు ఆ చెట్టు కింద ఒక పాము వచ్చింది. అది చెట్టు పక్కనే ఉన్న ఒక చిన్న రంధ్రం చేసుకొని నివసించడం మొదలుపెట్టింది. ఆ పాముకు మామిడి పండ్లంటే చాలా ఇష్టం. అది మామిడి పండ్లను దొంగిలించడానికి ప్లాన్ చేసింది. మామిడి పండ్లను రక్షించే ఆవు పాముకు అడ్డంగా ఉంది. అందుకే పాము ఆవు చెట్టు మధ్య స్నేహాన్ని విడదీయాలని కుయుక్తి పన్నింది. పాము మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఇలా అంది, చెట్టు మిత్రమా, ఈ ఆవు నీకు ఎలాంటి సహాయం చేయడం లేదు. అది కేవలం నీ కింద ఉండి నీ పండ్లను తింటుంది. దానివల్ల నీకు ఏమి లాభం? పోని నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆవు నీకు సహాయం చేస్తుందా అని సందేహం వచ్చినట్లుగా మాట్లాడింది. తర్వాత పాము ఆవు దగ్గరకు వెళ్ళి, ఆవు మిత్రమా, ఈ చెట్టు నీకు నీడ ఇస్తుంది, కానీ నీరు ఆహారం ఏమైనా ఇస్తుందా? నువ్వు నీరు త్రాగడానికి దూరంగా వెళ్ళాలి కదా. నువ్వు ఇక్కడ లేకపోతే అది నీడ ఇవ్వకుండా పోతుందా? దాని పండ్లను తిన్నందుకు నువ్వు దానికి ఏమైనా తిరిగి ఇస్తావా అని సందేహం వచ్చేటట్లుగా మాట్లాడింది. పాము మాటలు విని ఆవు చెట్టు ఇద్దరు కాసేపు సందేహంలో పడ్డారు. నిజమే కదా, మాకు ఒకరి వల్ల ఒకరికి ఏమి లాభం అని ఆలోచించడం మొదలు పెట్టాయి. కొద్ది రోజుల తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద తుఫాను వచ్చింది. గాలి, వాన చాలా బలంగా వచ్చాయి. భయంకరమైన గాలికి మామిడి చెట్టు ఊగిపోయింది. వేర్లు కొంచెం లేచిపోసాగాయి. ఆవు వెంటనే చెట్టుకు ఆనుకొని తన శరీరాన్ని అడ్డుపెట్టి చెట్టును పడిపోకుండా బలవంతంగా నిలబెట్టింది. ఆవు బలం వల్ల చెట్టు నిలబడింది. మామిడి చెట్టు కొమ్మలు కింద